సడన్గా టాయిలెట్కి వచ్చింది. లేచి వాష్రూమ్ దాకా వెళ్ళిపోయాను. దాని మీద కూర్చున్నాను. నేను టాయిలెట్కి వెళ్తున్నాను కానీ నా ఎడకాలు నాకు స్పర్శ లేకుండాను అదొక రకమైన బాధ, పోటు. నేను బాత్రూంలో నుంచి కూడాను మళ్ళీ బెడ్ మీదకి రాలేని స్థితి అనమాట నా కాలు. ఇక నా కాలు నాకు ఉందో లేదో నా కాలు తెలియట్లేదు. నాకైతే చాలా బాధ అనమాట. కాలు గొడ్డలతో నరికితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ. అదొక రకమైన కాలంతా స్టక్ అయిపోయి సర్క్యులేషన్ లేకుండా ఉన్నట్టు గట్టిగా అయిపోయి అదొక రకంగా అనమాట బాధ. ఏంటి చేసినాయి నైటు మరి నేను ఎలాగ ఏం చేయడానికి నాకు ఎవరో లేదు, నువ్వే తప్ప దిక్కు అనేసి ఆయన ప్రార్థన చేసుకుంటా ఏడుపు వచ్చేసింది. ఏడుచుకుంటా కూర్చుని ఆ కాలు నొక్కుతా. ఇదైతే నా పిల్లలు కంగారు పడిపోతారు. నేను ఎలాగా అనేసరి ఎంతో దుఃఖించాను ఆ రోజున. దేవుడు కాసేపటికి ఒక గంటకల్లాను మళ్ళీ మామూలుగా నా కాలు నాకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగుగాక. మళ్ళీ మరొకటి, నేను కొద్ది పనుల మీద ప్రయాణం చేశాను. అయితే ఒక రోజు నైటు తెల్లారితే నేను డ్యూటీకి రావాలి. నైటు 5ంటికి బస్ ఎక్కేసాను. నేను ఇంటి దగ్గర 3-2:30 అట్లా ప్రయాణం అయ్యాను. తెల్లవారుజాము కల్లా బస్సు చెడిపోయింది. ఎక్కడ చెడిపోయింది? మన ఘాట్ రోడ్డు ఇంకా ఒక 2-3 కిలోమీటర్లు వస్తుంది అని అనగా చెడిపోయింది. అది ముందుకు జరగట్లా, వెనక్కి వెళ్ళట్లా. బస్ నిండా జనం అయితే ఉన్నారు. అందులో దసరా సెలవుల వలన స్టూడెంట్స్ అందరూ బస్ నిండా ఉన్నారు. తొయ్యమనంటే వాళ్ళు తోస్తున్నారు కానీ బస్ కదలట్లేదు. పైనుంచేమో బాగా వర్షము. బస్ దిగిపోయి నాకులాగా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, హడావుడికి ఇంకా దూరం వెళ్ళాల్సిన వాళ్ళు దిగిపోతున్నారు. ఒక్కొక్క బస్సు కర్నూలు వెళ్ళే బస్సును ఆఫ్ చేసి కండక్టర్ డ్రైవర్ ఎక్కిస్తున్నారు. నా లగేజీ వలన నేను ఎక్కలేకపోతున్నాను. బయటికి లగేజీ పట్టుకుని బయటికి రాలేకపోయాను. నేను గారి నుంచి ఏం చేయలేవా, మరి ఇప్పటికే టైం చాలా అయిపోయింది, 5 అయిపోతుంది, నేను 9కి వెళ్ళాలి అనేసి ప్రార్థన చేసుకుంటే చక్కగాను ఒక ఖాళీ బస్సు దేవుడు రప్పించాడు. నేను నా లగేజ్ కుర్రోడు పట్టుకుని పైకి ఎక్కించాడు. నన్ను క్షేమంగా నేను వచ్చాను. అప్పుడు కూడా అట్లాగే దేవా నన్ను టయానికి తీసుకెళ్తే నీకు సాక్ష్యం చెప్పుకుంటానంటే నేను ఇంటికి వచ్చేసరికి 5 నిమిషాల దాకా 9 అయింది. నేను 5 నిమిషాల్లో తాళాలు తీసుకుని లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసుకుని అప్పుడు ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళాను. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు నా పట్ల.
నేను కొన్ని పనుల మీద వెళ్ళాను, అంటే కోర్టు పని అనమాట. ఆ పనిలో కూడా దేవుడు నాకు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఈ 2 నెలల్లో నా పట్ల 3 కార్యాలు చేశాడు. దేవుడి సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను. దేవుడి సాక్ష్యం జీవించలేక ప్రార్థన చేసుకున్నాము. నన్ను కనిపిస్తుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 25-26 వచనాలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు సెలవిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయంగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. యెహోవా నీవే మా తండ్రి. అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినాను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినాను. నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. Isaiah chapter 63 verse 16. I am the Lord is our father, though Abraham does not know us, and Israel acknowledge us. You, the Lord is our father. The Lord is our father. From of old is your name. यशायाह 63 अध्याय 16 वचन. निश्चय तू हमारा पिता है, याकूबी इब्राहिम हमें नहीं पहचानता है. इज़राइल हमें ग्रहण नहीं करता है. तो भी हे यहोवा तू हमारा पिता और हमारा छुड़ाने वाले है. प्राचीन काल से यही तेरा नाम है. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-2 వచనములు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-2 వచనములు. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతము పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవులకు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. నా దేవుడవు నీవే. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరము అధికములగును. 14వ వచనము. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించను. రూతు 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. Isaiah 43:11. Lord says, I have reminded you, be fruitful and multiply. Genesis 37:11. Genesis 35:11. Depart from evil and do good. Psalms 34:14. The Lord will receive my prayer. Psalms 6:9. మీకా 2వ అధ్యాయము 13వ వచనము. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము. నీతి సమాధానము కలగజేయను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. 6:9. For the love of the
Proverbs chapter 3 verse 6. In all their ways acknowledge him. Jeremiah 33 chapter 3 verse. Jeremiah 33 chapter 3 verse. Call to me, and I will answer you. చదవబడిన లేఖన భాగం అందరూ విన్నారు. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే దేవునికి మహిమకరమైన విధానంలో 7వ వచనం చదవండి. జకర్యా 3వ అధ్యాయం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడువాడవగుదువు. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే దేవుని మందిరమును కాపాడే బాధ్యత దేవుడు నీకు అందరికి, ఈరోజు వాక్యం మీద ప్రతి ఒక్కరికి. అయితే ఏది మందిరము అంటే మనం ఈ కట్టడాల గురించి అనుకుంటుంటాం. 2 ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు మనం కట్టుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఏదైతే పాడైపోయిన మందిరాలు ఉన్నాయో, పాడైపోయిన జీవితాలు ఉన్నాయో, పాడైపోయిన ఆత్మలు, సన్నగిలిన ఆత్మలో నశించిన వారు, ఆత్మలో కృషించిన వారు, ఆత్మలో పడిపోయిన వారు, ఆత్మలో లేవలేని స్థితిలో అలాగే ఉన్న వాళ్ళను మనం లేవనెత్తే వారంగా ఉన్నాం. అందుకే ఈరోజు ఈ యొక్క యెహోజాదాకు కుమారుడైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడు వాడవగు. అయితే దేవుని మందిరములను కాపాడు వాడుగా ఈరోజు 10వ నెల 12వ దినం యెహెజ్కేలు. మనం అనుదిన ధ్యానాంశం అదే కదా. మనకు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం మనం యెహెజ్కేలు ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం. క్రమంగా ఒక్క వచనం కూడా విడిచిపెట్టకుండా, ఒక్క పదాన్ని కూడా విడిచిపెట్టకుండా క్రమంగా ధ్యానం చేసుకున్న ధ్యానంలో దేవుడు ఎంత తేటగా మనకు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ 29వ అధ్యాయంలో దేవునికి విరోధమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఎవరిలాగా ఉన్నాం? ఈ నెల 12వ తేదీన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోజాదాకు కుమారుడైనటువంటి యెహోషువ లాగా, ప్రధాన యాజకుడైన యెహోషువ లాగా మనం ఉన్నామా? లేకపోతే దేవునికి విరోధమైన విధానంలో దేవుని బాధ పెట్టే వారంగా మనం ఉన్నాం? మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళంతా దేవుని పిల్లలు బాగు చేయకుండా పాడు చేసే వారుగా ఉన్నారు. ఈ యొక్క నెబుకద్నెజర్, అందుకనే దేవుడు నెబుకద్నెజర్ రాజుకు నేను నీకు విరోధిని అనే మాట మాట్లాడతాను. ఇందాక మనం చదివినప్పుడు మనం చూస్తాం. ఈ యొక్క యెహెజ్కేలు 29 3వ వచనం చదవండి. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న ఎలాంటి వాళ్ళంతా పెద్ద ముసలి. నదిలో ఏమున్నాయో మనకు తెలియదు. కొంతమంది బతుకులు ఎలా ఉంటాయంటే మందిరానికి వెళ్తూనే ఉంటారు, వాక్యం చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇన్ ద సేమ్ వే దేవునికి విరోధమైనటువంటి విధానంలో ఉంటారు. దేవుని పిల్లలను బాధ పెట్టడం దేవుని బాధ. దేవునికి ఎప్పుడు బాధ వస్తుంది? అది అక్క ఎంతవరకు బలా గట్టి ఉంటుంది అక్క. అసలు ఆమె 40 ఏళ్ళ వయసులో ఉన్న దానికంటే కూడా అప్పుడు ఇంత ఎక్కువ ధ్యానించేది కదా అక్క. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చిన్నప్పటి యాక్టివ్నెస్ దేవుడు మళ్ళీ అనిపించాడు. చిన్నప్పటి పసిపిల్లల లాంటి దేహము, శక్తి, అలాంటి జ్ఞానం ఆ యొక్క స్కూల్ డేస్ లో ఆమెకి ఇచ్చిన ఆ తపన దేవుడు ఆమెకి ఇచ్చి దీర్ఘాయుష్నిచ్చాడు. అందుకని ఇక్కడ దేవుని పిల్లలు బాధ పెట్టినప్పుడు దేవుడికి బాధ అవుతారు. దేవుని పిల్లలకు మనం విరోధం అయితే దేవుడు మనకు విరోధం అవుతాడు. ఆశీర్వదించబడిన వాళ్ళ నుంచి వేరే పోతే మనకు ఆశీర్వాదం పోతాయి. గుర్తుపెట్టాం. ఆశీర్వదించబడిన వాళ్ళ దగ్గర ఉంటే ఆశీర్వాదం, పరిశుద్ధుల సహవాసంలో ఉంటే పరిశుద్ధత నీకు వస్తుంది. అలాగనే దేవుని మహిమపరిచే బిడ్డలతో కాబట్టి నువ్వు మహిమపరిస్తే నీకు దేవుడు మహిమ, ఘనత, ప్రభావం, ఐశ్వర్యం, సమృద్ధి అన్ని ఎవ్రీథింగ్ పరిశుద్ధుల సహవాసంలో అని
పదే 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 చెప్తాం. లోక సహవాసంలో ఉంటే లోక సంబంధి అయిన అపవాదికి ఏ శిక్ష వస్తుందో అదే వాళ్ళకి ఇస్తారు. మనం అది కూడా ఏం చేయాలో మనం చూసాం. నీతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను బొత్తిగా నాశనం చేస్తాను అని ఇదే యెహెజ్కేలులో గతంలో మనం ధ్యానం చేసుకున్నాం. 27 ఎప్పుడు మర్చిపోద్దాలి. యెహెజ్కేలు 27వ అధ్యాయము యెహెజ్కేలు 27వ వచనం. అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులించు వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడను బాగు చేయి వారును నీతో వర్తకం చేయవారును నీలో ఉన్న సిపాయిలు అందరూ నీలో అంటే నీతో ఎవరెవరైతే బ్రతికేంటున్నారో జన సమూహములు అన్నీ నీ కూడు దినమంటే వాళ్ళు కూడా సముద్రంలో కూడతారు. ఎంత నువ్వు పడిపోయే దినమే వాళ్ళు పడిపోతారు. అదే అబ్రహాము మాకు తండ్రి అయినా దేవుని ఆశ్రయిస్తే అబ్రహాముతో పాటు అబ్రహాము ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన వాగ్దానాలను స్వతంత్రించుకునే వారంగా ఉన్నామా? దేవునికి కోపం తెప్పించి లోకంతో కలిసి దేవుని కోపం గురై నాశనం అయిపోయి ఉన్నాం. 2 గుంపులు మనం చూస్తాం. శాపము ఆశీర్వాదం చాయిస్ పర్సన్. నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? దేవుని పిల్లల పొందు కావాలా, లోకుని పొందు కావాలా? ఎక్కడ నువ్వు ఉన్నావు? ఇక్కడ ఈ ఫరో గర్వించి నేను రాజు కదా ఏమైనా చేస్తానులే. నెబుకద్నెజర్ కూడా గర్వించాడు. పశు మనసు వచ్చింది 7 సంవత్సరాలు బుద్ధి వచ్చింది. తర్వాత కనికరం వల్ల తండ్రి కదా పశ్చాత్తాపడితే వెంటనే మళ్ళీ క్షమించి మళ్ళీ మంచివాడిగా చేసి అనేక మంది దేవుని పిల్లలతో సహాయం చేసే క్రూరమైన క్రూరత్వం కలిగిన నెబుకద్నెజర్ మనసును పసిపిల్లల లాంటి మనసు, పసిపిల్లల లాంటి దేహం ఇచ్చాడు. ఎంత ప్రేమగా అంటారు. తప్పు ఎప్పుడే కూడా దాచుకోకూడదు. అతిక్రమం ఎప్పుడు దాచుకోకూడదు. అతిక్రమము ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ ఏం చేయాలా? ఇక్కడ మీద చేయకూడదని మనం చేసిందే తప్పుడే మనం చేస్తున్నాం. తప్పు చేసేది దేవా పాపని క్షమించు ప్రభావ ఘోర పాపని 10 కుక్క నకం అనేది ఎప్పుడు ఆ రోజు మాత్రమే. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మరుసటి నెల మళ్ళీ మరుసటి సంవత్సరం అంతే రొటీన్ అలా ఉంది. దేన్ని విడిచిపెట్టామో దాని నుంచి మనం ప్రత్యేకంగా ఉండాలి. లోక మర్యాదను అనుసరించదు. ఉత్తమంగా అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరంలో దేవునికి సమర్పించాలి. రోమా 12:1 హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 11వ అధ్యాయం విశ్వాస సంబంధుల జాబితాల్లో మనం ఉండే వారంగా ఉండాలి. స్త్రీలు అనేక మంది ఆత్మలో మృతులైన తమ వారిని పొందుకున్నారు. 11:35 అవన్నీ చదువుకోండి. మృతులైన తన వారు అద్భుతాలు ఎన్నో చూశారు విశ్వాసము ద్వారా. విశ్వాసం వలన నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన అదృశ్యమైన ఉండబడడానికి రుచువు అదృశ్యమైంది. ఒకప్పుడు ఈ కరుణాపీఠం లేదు, అది అదృశ్యంగా ఉంది. కానీ నేను ప్రభులో చూసా, ఇప్పుడు దృశ్యంగా పరలోకం నుంచి మన మధ్య దించేశాడు. హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలో దేవుడు ఇచ్చే దానికి మనం ఎవరిని అడగనవసరం. నేను కరుణాపీఠం కట్టిస్తున్నా, దానికి ఇవ్వండి దీనికి ఇవ్వండి. దేవుడు ఇచ్చేది. దేవుడు ఎట్లిస్తారో ఇస్తాడా. మనం సద్వినియోగం చేసుకున్నాం. ఇచ్చిన పెన్షన్ ఇది నీది ప్రభా. పెన్షన్ అంటేనే ఉచితంగా, అవునా కదా? పని చేయట్లే మనం. పెన్షన్ అంటే పని చేయకుండా దేవుడు ఇస్తున్నాం. దేవ నేను పని చేయకుండా వాళ్ళంతా పొద్దు నుంచి రాత్రి వరకు పోయి ఎంత చేతులు నొప్పించాలా ఈ ప్రతి వాళ్ళకి కోరిన వాళ్ళ కోసం ఎక్కువగా ప్లాన్ చేస్తాను. పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాను దేవా, కష్టపడితే వాళ్ళు. కానీ నేను ఊరికి ఎందుకు కూర్చుంటే వస్తుంది. అందుకే కూర్చొని నేను ప్రకటిస్తాను. అయితే నేను ఇచ్చిన ఇది నీకే. అందుకే దేవుడు ఇవ్వటాడు. అందుకే దేవుడు తన పిల్లలు నేను కట్టిన ఈ మందిరంలో నా పిల్లలు రావాలి అన్నా. దుష్టుడు రాదు. ఎవరు అలా కన్నపీఠంలోకి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెడగొట్టే వాళ్ళు రాకూడదు, బాగు చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ పరవ చెడగొట్టేవాడు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నా అంటే నిన్ను కూడా అడవి మృగాలకు ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తున్నాడు. నా పిల్లలను బాధ పెట్టేవాళ్ళు నేను అనుకుంటానా? రోషం వచ్చేసింది దేవుడికి. అందుకని ఇక్కడ ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. అబద్ధీకుడు, వాడి గర్వీకుడు, అంత దేవునికి విరోధంగా వాడు చేస్తున్నాడు. అందుకనే 5వ వచనంలో నిన్ను నైలు నది చేపలన్నింటినీ అరణ్యంలో పారబోసేదను, ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడదు. ఆ సముద్రం మీద నైలు నది నాది, ఆ చేపలన్నీ నావి, పెద్ద పెద్ద చేపలన్నీ నావి, అన్నింటినీ నేను
వ్యాపారం చేసి నేను పెద్దగా అయిపోతుందని నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. నైళ్ళది ఎవరిది? నాన్నది. నీదెందుకు అవుతుంది? మందిరాలు దేవుడివి, ఎవరు కాదు. కరుణాపీఠం దేవుని కనికరం. ఆయన రక్త ప్రోక్షణ కింద కట్టాడు. ఆయన రక్తంలో, ఆయన నామంలో ప్రతి రాయి ఆయన నామను స్తుతించగా, ప్రతి రాయి ఆయన రక్తంలో గుర్తుగా, ప్రతి రాయి పరిశుద్ధాత్మకు గుర్తుగా. అందుకనే సజీవమైన రాళ్ళనే దేవుడికి పంపమని నేను రాళ్ళు చేస్తా. సజీవమైన రాళ్ళే ఇక్కడికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవులైతే నువ్వు సజీవురాలైతే సజీవులే కదా దేవుడిని మహింపరిచేది. ఏసయ్య అన్నాడు, ప్రభా మా ఆయన చచ్చిపోయినాడు, మా వాళ్ళు చచ్చిపోయినారు ప్రభా అంటే, చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? మృతులు ఎవరిని మాట్లాడుతున్నారు? వాళ్ళే మృతులే అంటే ఆ చచ్చిపోయిన వాడు దేవుడు ఉండేవాడు కాదు అని అర్థం. అర్థమైందా మీకు? మృతులని మాట్లాడుతున్నారు. వాడు చచ్చిపోయినారు, నువ్వు సజీవుని రానంటే. సొంత ప్రభా మా నాయన తండ్రి, మా అన్న ప్రభా అంటే అన్నైనా వాడికి రక్షణ లేదు. పోయి చూసిరా, ఏదైనా వాళ్ళకి ఏమైనా కన్వర్ట్ చేస్తారేమో ఆదరణ కలిగించురా అంతే. కానీ కాది పెట్టే వరకు ఉండదు, జస్ట్ చూడాలి, రావాలి. ఏసుకేం కూడా అంతే. తన భార్య పరిశుద్ధురాలు, పవిత్రురాలు, రోషం గల దేవుని బిడ్డ. కానీ వెంటనే పాతి పెట్టాడు. ఎక్కువసేపు ఉంచాల పాతి పెట్టాడు, మళ్ళీ మరుసటి గంటగే దేవుడి నామం ప్రారంభించాడు. అది సజీవుల యొక్క క్యారెక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాది నది, ఇది నాది, ఇది నాది అని అనే విధానంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు బతుకు ఆకాశ పక్షులకు, అడవి మృగాలకు ఇస్తాడు. తర్వాత దేవుడికి యెహోవా తెలుసుకున్న ఐగుప్తు వాళ్ళకందరూ కూడా బుద్ధి చెప్పాడు. ఆ ఫరో యొక్క సైనిక బలం అంతా కూడా దేవుడు తీసేశాడు. నా పిల్లల కష్టార్జితంలో నువ్వు తీసుకొని నాదని విరమిస్తావా నువ్వు అని చెప్పేసి మొత్తం పోండి. మీరు ఇక్కడ నుంచి ఐగుప్తు నుంచి ఎక్కడ నేను మీకు సెలవులు ఇస్తున్నానో మీరు ఆ తోటను మీరు కట్టని ఇళ్ళను దేవుడు మీకు ఇస్తారు. కట్టని ఇళ్ళను ఎవ్వరు కష్టార్జితం లేకుండా దేవుడు ఇచ్చినాడు. కరుణాపీఠం దేవుడు కట్టుకున్నాడు. మీరు కట్టని వాళ్ళు అందరూ కానుకరించి ఈ మందిరానికి నేను ఇచ్చిన కట్టుకుంటారు కదా. ఇది దేవుడు ఇచ్చినాడు. మనం కట్టలే, మనం కట్టామే ఏమన్నా. యెహోవా ఇల్లు కట్టించిన వాళ్ళు దాన్ని కట్టవారి ప్రయాసము. ఎవరైతే దేవుడి చేత కట్టబడిందో ఆ మందిరం నాది అన్నారు, అక్కడ విలువగలిగి ఆనందించారు వాళ్ళు. అయ్యో ఇక్కడ యెహోషువలాగా బాగు చేసేవాళ్ళు ఉంటారు. ఇది దేవుని మందిరం ప్రభా. నీ పిల్లలందరూ ఇక్కడికి రావాలి, వాళ్ళందరూ ఎదగాలి, వాళ్ళందరూ బాగుపడాలి. వాళ్ళు ఎవరు బాగులేరు, వాళ్ళు బాగుపడాలి ప్రభా. వాళ్ళకి ఎక్కడ ఏ పరిస్థితి ఉండాలో నాకు తెలియదు, కానీ నువ్వు బాగు చేయి. మన ప్రార్థన ఇదేమి నాకు తెలుసు. మేడం కదా ఇది మనకు తెలియదు, మనకు మేడమే ఫోన్ చేయాలి కదా. కానీ దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చాడు. ఆమె పక్షంగా దేవుడు విజ్ఞాపన ఆత్మలను బైబిల్ చేస్తాను. అక్క గురించి మనకు తెలియదు, కానీ అక్క కోసం మనం ఫోన్ చేస్తాం. పెద్దలను కాపాడేవా, సాలమ్మకను, మేరకను, మాంసమ్మకను, ఇంకా నిర్మలకను కదా. వీళ్ళందరూ రాకపోయినా మనం గుర్తు చేసుకుంటాం. కానీ వాళ్ళు ఎక్కడున్నా దేవుడు ఆలోచిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగు చేసే వారుగా ఉండాలి. ఇలా పర్వాలా కాదు, అందరిని దోచుకునే కాదు. అందుకే వాళ్ళవన్నీ బంగారు, వెండి అంతా తీసుకుని వాళ్ళ దగ్గర ఏమి ఉంచదు, అన్నీ తీసేసుకున్నారు, అన్నీ మొలిచేసుకున్నారని వాక్యంలో. వాళ్ళవన్నీ కూడా ఐగుప్తులను వాళ్ళు ఒలుచుకున్నది, ఒలుచుకొని తీసుకోబోతారు. కానీ మళ్ళీ అలాగా అది దేవుని ఇచ్చింది కదా అని దేవుని మహిమపరచకుండా చేశారు. కాబట్టి దేవుని ఉగ్రత ఇచ్చింది. ఈ సమయంలో మనం జ్ఞాపకం యెహోషువలాగా మనం ఉన్నామా? ఇక్కడికి రండి. జకర్యా 3వ అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు. యాజకుడు నిలవబడి ఉండాలి. 134వ కీర్తనలో యెహోవా సేవకులారా, రాత్రి యెహోవా మందిరంలో నిల్చుని వారలారా, రాత్రి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. రాన్నప్పుడు చాలాసార్లు మెలకు వస్తాయి. పోయి మందిరం దగ్గర, అక్కడే మా రూమ్ ఇల్లు కాబట్టి పోయి ప్రే చేసేవాళ్ళు. తెలిసాక పెద్దలు కూడా ఎప్పుడంటే 3 గంటలకు కూడా వచ్చేవాళ్ళు. యెహోవా మందిరంలో రాత్రి ప్రార్థన చేసే కాపరులు కావాలి దేవుడికి. వారానికి ఒక్కసారి చేసే కాపరు లేదు, నెలకు ఒక్కసారి కూడా
అడపదంట. యెహోవా సేవకులారా, రాత్రి యెహోవా మందిరం నిలిచున్నాడు ఇక్కడ. నిలిచున్నాడు, కూర్చొని కాదు, బాగా ధీమాగా నిలిచుండి ఏమంటున్నాడు చూడండి. సాతాను కూడా ఏం చేశాడు, వాడు ఫిర్యాదు, వాడు ఎప్పుడు మన గురించి దేస్తాడు. అందుకే మీకు చెప్పేది, సాతానుకు మీరు సమయం ఇవ్వద్దని చెప్పేది. ఈమె ఎట్లా ఆశీర్వదిస్తావు, ఆమె ఎట్లా ఆమె ఎప్పుడు నీ మందిరానికి వస్తాననింది కదా, ఆ రోజు అనింది కదా మాట, అబద్ధికుడు. నన్ను అబద్ధికుడు అని నరకంలో పడేది. మరి ఆమె అబద్ధం కాదా, వాళ్ళ అబద్ధం కాదా? వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పిన సత్యం ఏడుంది, వాళ్ళు చెప్పిన మాట ఏడు నెరవేర్చినారు. అబద్ధికుడు కదా వాడు ఫిర్యాదు. వాడు అబద్ధానికి జనకుడు, వాడు ఫిర్యాదే. ఇక్కడ చూడండి, నీ కుడి పార్శ్వంలో గుర్తుపెట్టుకో, కుడి పార్శ్వంలో నిలవబడుటయు, కుడి పార్శ్వంన గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎక్కడ కుడి పార్శ్వంన నిలబడి ఉండుటయు. యెహోషువ కుడి పార్శ్వమై ఉండొచ్చు, దేవుడు కుడి పార్శ్వమై ఉండొచ్చు. మేము ఇక్కడ ఎట్లుంటే అక్కడనే అదే చదువుకోవాలి. ఒకవేళ మన కుడి పార్శ్వమే అనుకుందాం, మన ఎడమ పార్శ్వం నిలవకుండా చేశాడు. ఎడమ పార్శ్వం ఏముంది మనకు త్వరగా ఏమి ఇంతమంది సైన్ చేద్దాం. మనకు ఎడమ పార్శ్వం, ఎడమ చేతి వైపు ఏముంది? మళ్ళీ నీ హృదయం భద్రంగా చూసుకోవాలి, కాపాడడానికి దేవుడు అక్కడ నిలబడదు. నీ పని ఇక్కడ గుర్తుంది. ఆ హృదయం నాకు ఇచ్చినారు వాళ్ళు, ఆల్రెడీ నా అధీనంలో ఉంటుంది. నువ్వేమైనా మాట్లాడినా వింటుంది. యోగును శోధించడానికి ఇస్తా, శరీరకంగా ఆత్మీయంగా టచ్ చేయకూడదు. ప్రాణాత్మ దేవుడు ఏం చేయకూడదు. ఆ హృదయం నాది, ఆత్మ నాది, ఆ ప్రాణం నాది, ఆ ఎముక కూడా నాదే. ఎముకలు, ఆత్మ, ప్రాణము నాది. నువ్వు మట్టి ఈ శరీరం కదా చేస్తావు. ఏం చేస్తున్నావు? కొడతావా, చంపుతావా, నరుకుతావా, శరీరం అంతా గాయం చేస్తావా? ఏసైలాగా నీ ఇష్టం. నీది అదే కదా. అది ఎప్పుడు ఈ రోజు ఉంటే రేపు ఏదది వాళ్ళకి సిగ్గులేదు. అవు కదా, మీరు చచ్చిపోయినాక ఇది మట్టిగా అయిపోతుంది, ఇంకా నాకెందుకు వాళ్ళకి లేదు, తెలియదు. వాడు ఆత్మను వాడు పాడు చేసుకున్నారు, వేరే ఆత్మను కూడా పాడు చేయడానికి దేవుడు చేయని చెప్తాను. గుర్తుపెడతాం, దేవుడికి మన ఆత్మ, ప్రాణాత్మ దేవుడిని అర్పిస్తే దేవుడికి ఎప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంచుతాడు, కానీ మన వైపు ఉంచాడు. మనకు హాని చేసే విధానంలో వాడికి గట్స్ లేవు. ఇక్కడ వాడు ఫిర్యాదే చెప్తున్నాడు, కానీ ఏది ఒకటి వర్కౌట్ కాదు. సాతాను అప్పుడు అన్నాడు, అదే సాతాను, యెహోవా నిన్ను గద్దించు. నేను ఇదే మాట అంటాను. సాతాన్ గెట్ బిహైండ్ రైట్ నౌ. ఎప్పుడు చెప్పాలి, మన నుంచి సాతాను వెనుకకు పో. బిహైండ్ us రైట్ నౌ, ఇప్పుడే. ఒక క్షణం కూడా ఉండదు. వాడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. తరువులో కూడా వెంటనే అక్కడ యెహోవా దూత నిన్ను అంటున్నాడు కదా, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించి. చూసారా, యెరూషలేమును కోరుకునేవాడు. ఈ యెహోషువ ఎవరనుకున్నా? ఆయన యెరూషలేమును బాగు చేయాలనుకున్నవాడు. తన కుటుంబాన్ని లెక్క చేయకుండా జీవిత ప్రాణార్పణ దేహంలో దేవునికి సమర్పించినవాడు. యెరూషలేము క్షేమం కోరుకున్నవాడు. యెరూషలేం ప్రాకారంలో నెమ్మది కలుగాక అన్నవాడు యెహోషువ అండి. యెహోషువ ప్రధాన యాజకుడు. యాజకుడు అంటే ఇలాగ ఉండాలి. యాజకుడు అంటే కాపాడేవాడు. మరి మందిరాన్ని కాపాడుతున్నావా, మందిరాన్ని చెడగొడుతున్నావా? మందిరాన్ని బాగు చేస్తున్నావా, మందిరం చెదరగొట్టే పోయేలాగా గాయపరుస్తున్నావా? ఆత్మలను ఏం చేస్తున్నావా? కడుతున్నావా, నశింప చేస్తున్నావా? ఎదుగ చేస్తున్నావా, పడిపోయేలా చేస్తున్నావా? ప్రతి కాపరిని దేవుడు కలుగుతాడు. ఈ వాచ్మెన్ అడిగినట్ల ఇక్కడ యాజకుడైనా ఒక వాచ్మెన్ లాగా ఉన్నాడు. అందుకనే అపవాది మాట్లాడుతుంటే వెంటనే దేవుడు, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు దూతను పంపించి ఇక్కడ యెహోషువ పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యెరూషలేమును కోరుకొని యెహోవాని గద్దిస్తాడు. ఇదిగో అగ్నిలో నుండి తీసిన కొర్రె వలె ఉన్నాడు కదా. ఒకటి వేసుకున్నా అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షంగా వ్యాజ్యమాడే అపవాదిని దేవుడు గద్దిస్తారు. ఒకటి. రెండవది, నీ యొక్క దేవుని మందిరంలో నువ్వు చేస్తున్న దాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. మరి నీ గురించి సాక్ష్యం ఏముంది? రాత్రి పగలు కాపాడుతున్నావా దేవుడి మందిరాన్ని? కాపాడమంటే దేవుడి సన్నిధిలోని ప్రార్థన చేయడమే. నువ్వు చేసే ప్రార్థన అనేకులకు రివైవల్ అవుతుంది. అది హిజ్కియా తనకు వచ్చినటువంటి ఆ బాధలో గోడ దగ్గర ముఖం తిప్పుకున్నాడు. తర్వాత రబ్షాకే వాళ్ళందరూ మాట్లాడిన మాటలకు మందిరంలోకి వచ్చాడు. వచ్చి అది పరిచి ప్రార్థన చేశాడు. సమస్యలు వస్తే ప్రార్థన చేయాలి. మనం
సమస్యల వైపుగా చూడాల్సింది. చూడండి ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోషువ అక్కడ అన్నాడు కదా, అగ్నిలో నుంచి తీయబడిన కొరి వలె ఉన్నాడు కదా అన్నాడు ఒకటి. మళ్ళా వాడు వెంటనే ఇతని వస్త్రాలంతా మలినమే కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహంలో నిలవబడి ఉన్నాడు. వాడు అదే వస్త్రాన్ని చూస్తున్నాడు, మలిన వస్త్రాలు. రాజకీయ బిడ్డలు రాజులాగా రాజకీయం పరిశుద్ధమైన వస్త్రం, రక్షణ వస్త్రాలు, శుద్ధి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ధవళ వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, సంతోష వస్త్రాలు దేవునికి ఇస్తాడు. అందుకే నిలువ జాబు సుఖించమనే దాని గురించి ఆలోచించదు. నీకు వస్త్రం కావాలో దేవుడికి తెలుసు. నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఫలిస్తాడు నీకు. ఎప్పుడు దేవునిలో ఉండాలి. ఇన్ క్రైస్ట్, నాట్ అవుట్ క్రైస్ట్. ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, in the holiness, in the power of the holiness, in the power of the precious blood of Jesus. రక్తం యొక్క విలువ మనకు తెలిస్తే ఆ విలువలో దేవుడు నీకు ఎన్ని కావాలో వస్తాడు, ఇస్తాడు. తినే సమృద్ధమైన చికెన్ 65, మటన్ 65, నువ్వేం పడ్డదు. ఎవరితో మొత్తం పంపిస్తాడే ఏదే కొనుక్కున్నాడా ఏమైనా లేదు. ఎంత గొప్ప దేవుడు. కారణం రోషం కలిగి ఉన్నాడు. ప్రభా అందరూ పోయారు, నేను ఒక్కడే రోషం కలిగి వచ్చినాను కదా. అవునా? నువ్వు అనుకున్నావు నువ్వు ఒక్కడవని, కానీ తెలుగులో ఏం లేదు మందులు అనేక లక్షలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడేది. ఇక్కడ యెహోవా దూత యెహోషువ పక్షంగా వ్యాజ్యమాడుతూ, ఈ వస్త్రాల గురించేనా? వాడి శరీరంలో మానవుడిగా ఉన్నాడు కదా, కొంత ఏదో మలినమైపోయింది, కొంతనే వస్త్రాలు ఒక్కడే. కానీ ఆత్మ ప్రాణాత్మ దేవుడు పరిశుద్ధంగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలిసి తెలక చేసే పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకో. ఆ మలిన వస్త్రాలు దేవుడు తీసివేస్తాడు. వెంటనే తీసివేశాడు. అంటే ఎప్పుడైతే సాధారణ ఫిర్యాదు చేసిందో వెంటనే యెహోషువ గావుకేక వేసి దేవుడికి మొరపెట్టుకునేటారు. ప్రభా నన్ను క్షమించు, నేను ఒకరోజు నేను స్తుతించలేదు, నేను కనపరచలేదు, నేను ఇంకా ఏదో ఆ యొక్క లోపాన్ని వెంటనే దేవుడికి వెళ్ళవేసుకున్నాడు. వెంటనే దేవుడు కూడా అన్నాడు, అతని మైల వస్త్రాన్ని ఒప్పుకున్నాడు, తీసేసాడు. ఇతని మైల వంటలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషం ఏం చేస్తున్నా చెప్తాడు. గొప్ప కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ నా దోషంలో ఆయన పరిహరించాడు. ఇక మళ్ళా పాపం వైపు చూడండి, మళ్ళా పాపం చేయడు. సమర స్త్రీ ఇక మీద పాపం చేయొద్దమ్మా అన్నాడు. పక్షవాత రోగంలో ఇక మీద కీడు కలగకుండా నువ్వేం చేయరా, పరిశుద్ధంగా ఉన్నాడు. పాపం నుంచే నీకు పక్షవాతం వచ్చింది, పాపం నుంచే నీకు ఇది వచ్చింది, పాపం నుంచే నువ్వు వేషగా మారినావు, ఇక చేయొద్దమ్మా. ఆమె ఒప్పేసుకుంది. ఆమె ధర్మశాస్త్రం తెలుసుకుంది కాబట్టే ఏసైనా త్వరగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె శుద్ధి చేశారు. నువ్వు దేవుని పట్ల జీలు కలిగి ఉన్నప్పుడు ఆమె నీళ్ల కోసం వెళ్ళిన ఆమె వేరే వేరే ముచ్చట్లు పెట్టకుండా ధర్మశాస్త్ర లేఖనాలు వర్ణించింది. అందుకనే యెహోషువ 1 ఎప్పుడు మర్చిపోదు, 7-9 ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తన 1లో, యెహోషువ 1:7-9, ఇర్మియా 1:3-5. బాలుడని రవ్వ పర్లేదు, నోరు తెరువు, నేను నింపేస్తా. అన్ని వదులుకొని వచ్చాడు. పెళ్లి కావాల్సిన పెళ్లికి అంతా సిద్ధంగా ఉంది, అయితే నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఏమాత్రం నొచ్చుకున్నాడా ఇర్మియా? లేదు. తల్లిదండ్రులు అంతా మాట్లాడి పెట్టారు. ఆమె నాకు ఆమెతోనే అయిపోయాడు, చూడమ్మా దేవుడు చేసుకోవద్దు అన్నాడు కాబట్టి ఇక వద్దు, నువ్వు నాకు చెల్లె లాంటి దాంట్లో అని చెప్పేశాడు. ఆమె కూడా అంది, నువ్వు నాకు అల్లం లాంటి వాడివే, నేను పరిచయలో ఉంటానని ఆమె కూడా చేసుకోవాలి. ఇర్మియాకి ఎవరైతే వివాహం కోసం ఏర్పాటు చేశారో ఆమె వివాహం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం సమర్పణ ఉందా? ఉంటే దేవుడు నేను కాపాడతారు అన్ని విషయాలు. ఇక్కడ దేవుడి యొక్క దూత ఈ మైల బట్టలు తీసేసి దోషులను పరిసమాప్తి చేసి ప్రశస్తమైన వస్త్రం ఆర్డర్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆర్డినరీ పీపుల్గా ఉంచలేదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్గా ఉండాలన్నా. రాజులైన యాజకులలో మమ్మల్ని ఉంచాలని మొదలుపెట్టారు. వికారులాగా ఉండమని చెప్పలేదు, రాజులైన యాజకులు. అందుకని ఇక్కడ అంటున్నాను, ఎంత చక్కగా అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో, చూడండి వస్త్రములతో అతన్ని అలంకరించి
యెహోవా దూత దగ్గర నిలిచినాడు. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఒకరి నా మార్గంలో నడుచుచూ, నడిచారు కాదు, కంటిన్యూస్ స్టిల్ అవర్ డే కాపాడుకోవాలి. మన పరిశుద్ధత, విశ్వాసాన్ని, విధేయతను, ప్రేమను, పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు నిన్ను ఎక్కడ లేని ప్రాకారం పైన, ఉన్నత స్థలం పైన ఎక్కిస్తాడు. తర్వాత దేవుని పక్షంగా వ్యాజ్యం అవుతాడు. నిన్ను రాజులైన యాజకుడులో ప్రశస్తమైన ప్రస్తావన ఇక్కడ ఇచ్చాడు. చూడండి, నా మందిరం మీద అధికారుడై నా ఆవరణను కాపాడుతున్నామా, బాగు చేస్తున్నామా, లేకపోతే చెడగొడుతున్నామా? యోహాను సువార్త 10:1-2 ఉంటుంది. తర్వాత కీర్తన 16:2 మీరు చదువుకోండి, 14:2 చదువుకోండి. యెషయా 29:17-29 చదువుకోండి. యెషయా 30:1-18-21 దాకా చదువుకోండి. ఇదే త్రోవ, ఈ పరిశుద్ధమైన త్రోవ నడువుడని దేవుడు మీతో మాట్లాడతారు. ఆ త్రోవలో ఉంటాయి. పాడైన వాటిని కట్టేవాడుగా ఉంటాం. పాడే వాటిని బాగు చేసేవారుగా ఉన్నామా? 2వ రాజులు 24:9-13 మంచి వాటిని చెడగొట్టాడు యెహోయాకీము. అందుకనే వాడికి తగిన శిక్ష దేవుడిచ్చాడు. బాగు చేసిన వాళ్ళను దేవుడు మైండ్గా బ్లెస్ చేశాడు. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం ప్రార్థన సువర్ణక మనల్ని ప్రార్థన నడిస్తారు.